నువ్వు సాంగ్ పెట్టినావు, రెబల్ సాబ్ సాంగ్ అయినా పర్లేదు. కొన్ని షార్ట్స్ లో లిటరల్ గా బాడీ డబుల్ డాన్స్ చేస్తున్నాడు, ఫేస్ మాత్రం ప్రభాస్ గారి ఫేస్ ఉంది. ఆ హీరోయిన్ చూస్తుంటే నాకు హీరోయిన్ చిరాకులు వేస్తుందంటే దే ఆర్ బ్యూటిఫుల్, అందుకే పెట్టిర్రు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అప్పుడు వచ్చింది ఒక పోస్టర్, దట్ ఈస్ ఓల్డ్ ప్రభాస్. నేను చూసి షాక్ అయినా, ఇది చేస్తున్నారా ఇది అనుకున్నా. నువ్వు ట్రైలర్ లో అది పెట్టినావు, టీజర్ లో అది పెట్టినావు, క్లైమాక్స్ లో దాన్ని కట్ చేసిన ఏంటి తాత? టోటల్ స్పాయిలర్స్ మాట్లాడిస్తా, ర్యాంట్ మోడ్ లోకి వెళ్ళిపోదాం రాసా ఇవాళ మొత్తం టోటల్ గా. రాజాసాబ్ ఎట్లా అనిపించింది? ఇంకా నేను ఆల్రెడీ రివ్యూ చేసిన. ఇది ఎట్లుంటుందంటే ఆలూ కర్రీతో స్టార్ట్ చేసాం, ఇట్స్ మేక్ ఇట్ మచ్ గ్రాండర్ అని చెప్పేసి దాంట్లో ఎత్తుకొచ్చి క్యాబేజ్ చేసాం, బాగా జ్యూస్ అయిపోయిందని మొత్తం ఎత్తుకెళ్ళి మిక్సీలో వేసి ఇంకొంచెం వాటర్ పోసి షార్ పెట్టావు దాని నుంచి. దట్స్ రాజాసాబ్ ఫెల్ట్. అమ్మవారి నగల్ని ఎతకటానికి తాత వెళ్ళాడు. సో తాతని ఎతకటానికి మనోడు వెళ్ళాలి. అక్కడ చూస్తే తాత బ్యాడ్ అని తెలిసింది. సో ఇది సింపుల్ లైన్, సినిమా అట్లాగే స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక సింపుల్ హారర్, తాత దయ్యం అయిపోయాడను ఏదో అట్లా తీసుకొచ్చారు, దాని హిప్నాటిజము అది ఇది యాడ్ చేసి ఆ లేయర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఇట్ వాస్ నైస్. అండ్ దాని తర్వాత అన్ని చక్రాలు ఏకమవ్వాలి, దీనికంటే కూడా శక్తి పెరుగుతుంది, దానికి గ్రాండర్ అంటే అది లిటరల్లీ దాన్ని బిల్డప్ క్లైమాక్స్ ఆ సీక్వెన్స్ కోసం దాన్ని బిల్డ్ చేసినట్టే ఉంటుంది. నీకు ఫస్ట్ నుంచి పెద్దగా ఏం బ్లెండ్ కాదు, అమ్మవారి అంశాన్ని ఫస్ట్ లో చెప్తాడు. ఇంకా ఈ మధ్యలో ఎక్కడా కూడా అలాంటి పవర్ఫుల్ థింగ్స్ లీడ్ క్యారెక్టర్ చేయదు. సో నాకు ఇక్కడ అర్థమైపోయింది అనమాట, ఒక బేస్ లైన్ స్టోరీ అది ఏదైతే వాళ్ళు ఇనిషియల్ గా అనుకున్నారో దానికి లేయర్ లెస్ గ్రాండ్ చేశారు. వండుదాం అనుకున్న సింపుల్ ఆలూ ఫ్రైని తీసుకొచ్చి ఆలూ క్యాబేజీ చారు చేశారు. దీంట్లో బాగాలేదా అంటే బాగున్నాయి, కొన్ని ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. బాగాలేని చాలా ఉన్నాయి. గట్టిగా ఎప్పుడైనా కానీ ఒక పెద్ద సినిమాకి డైరెక్టర్ ఇది సినిమా కనుక ఆడకపోతే ఇది చేస్తాం అది చేస్తాం, ఇట్లుంటది అట్లుంటది, నెంబర్ రాస్తారు, లేకపోతే నన్ను కలవండి నేను డబ్బులు వెనకకిస్తా, ఇట్లాంటి చెప్పినప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఫిక్స్ అయిపోయి సినిమా దొబ్బింది. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? ఒక పెద్ద హీరో సినిమాలో మీ ఫ్యాన్స్ అందరూ ఏవేవి చూడాలని కోరుకుంటున్నారో సినిమాలో ఆ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి అని వాళ్ళు చెప్పిన నెక్స్ట్ మూమెంటే ఫిక్స్ అయిపోయి సినిమా దొబ్బింది. ఒక్క సినిమాలన్నీ అలానే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 10 నిమిషాలు సినిమా స్టార్ట్ అయింది, బాగా వెళ్తుంది. అరే లైక్ సత్యతో స్టార్ట్ చేసిండు, స్టార్టింగే పాయింట్ లోకి తీసుకెళ్తున్నాడు, మంచిగా ఉంది. అరే సత్యతో ట్రై చేస్తున్నారు అనుకున్నా. నువ్వు అక్కడ నుంచి డబ్బులు తీసుకుపోయి ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత ఇట్లా నిల్చున్న తర్వాత వెనక తల లేని ఒక బాడీ నిల్చొని ఉంటది. అరే బానే మంచి ఐడియానే ఉందిరా, బానే ఉంది అనుకున్నా. గుడ్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ ట్రాన్సిషన్ స్టార్ట్ అయింది సినిమాలో. ఎడిటింగ్ ని కవర్ చేయడానికి కొన్ని కథలు పడ్డారు ఈ సినిమాలో. సినిమా దగ్గర 3 hours 45 minutes 3 hours 50 minutes టోటల్ షూట్ చేశారు. సీన్ కంటిన్యూ అయినప్పుడు ఎక్కడ కట్ చేయాలో అర్థం కాక డైరెక్ట్ కట్ టు బ్లాక్, ఇట్లా ఫేడ్ టు బ్లాక్ అవుతుంది సినిమాలో. ఎన్నిసార్లు అయింది తెలుసా? అది దగ్గర 20-30 సార్లు అయింది. సో బేసిక్లీ వీళ్ళకి ఎక్కడెక్కడ ఎడిట్ చేయాలో తెలియక ఇక్కడ తీసేయాలని చెప్పేసి అన్నిటికీ ఇట్లా అయిపోయింది. అక్కడే పోయింది. ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్, కళ్యాణి ఆనంది ఉంది. ఎందుకుందామే పోనీ ప్రభాస్ సినిమా నువ్వు గ్రాండ్ ఇయర్ పెట్టినావు కాబట్టి అందరు హీరోయిన్ పెట్టిన అనుకుందాం. ఆ సీన్ తోటి పాయింట్ ఏంటి? ఆమెను వచ్చి వాడు డాష్ ఇస్తే ఫైట్ చేయలేదు, అక్కడ ఏమీ జరగలేదు, డైరెక్ట్ కట్టును రెబల్ సాబ్ సాంగ్. ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. పోనీ ఆ రెబల్ సాబ్ సాంగ్ తోటి నువ్వేం చూపించినావు? స్టోరీ ఏమని చెప్పినావా? నిజంగానే ఓడిసే నేను సింగిల్ గా బాధపడుతున్నా, నాకు పెళ్లి కావాలని చెప్పేసి హీరో కోరుకున్నట్టు చూపిస్తున్నావా? సినిమా మొత్తం అట్లా ఏమైనా ఉందా? దాంతో ఏమైనా ఎస్టాబ్లిష్ చేసినావా? ఏమీ లేదు. డబ్బులు లేవు అంటారు, అంతమంది వచ్చేసి హీరోతో డాన్స్ చేస్తున్నారు. కానీ అది కమర్షియల్ ఎలిమెంట్ అనుకో, బట్ స్టిల్ ఇప్పుడు నువ్వు ఎలా స్టార్ట్ చేసావు? ఆమెను ఎవడో డాష్ ఇస్తాడు, దానికి మనోడు లిటరల్లీ ఇలా పడుకుని ఇంట్రడక్షన్ సీన్ అది కచీఫ్ పెట్టుకొని ఒక వార్నింగ్ టైప్లో వెళ్తుంది. అది అక్కడి నుంచి ఏం జరగాలి? వాడు రిటాలియేట్ ఫైట్ జరగాలి. అది కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. నో అన్ఎక్స్పెక్టెడ్ నాయన మొత్తది మధ్యలో పాట వేసుకొత్తా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నువ్వు సాంగ్ పెట్టినావు, రెబల్ సాబ్ సాంగ్ అయినా పర్లేదు. కొన్ని షార్ట్స్ లో లిటరల్ గా బాడీ డబుల్ డాన్స్ చేస్తున్నాడు, ఫేస్ మాత్రం ప్రభాస్ గారి ఫేస్ ఉంది. అది ఇంకా గట్టిగా మాట్లాడాలి. సినిమా మొత్తం ఫేస్ యాప్లు ఉన్నాయి, సినిమా మొత్తం ఉన్నాయి, మొత్తం ఉంది, ఏమీ లేదు. ఏం చూసుకున్నా అంత పొగరు? మీ మొహాన కొడుతున్నాడు. ఇదిగో ప్రభాస్ కాదు ఈ షార్ట్ తీసింది, ముఖ్యంగా ఎక్కడ అనిపించిందంటే మొసలి ఫైట్ సీన్ ఉంటది, దాంట్లో ఒక షాట్ ఉంటది, హరిహర వీరమల్లు, ఇంకేం మాట్లాడను. ఆ తల ఒక యాంగిల్లో ఉంటది, ఇక్కడ బాడీ ఇంకో యాంగిల్లో ఉంటది, మొసలితో ఇంకో ఫైట్. అంత దారుణంగా ఉంది బ్రో. అసలు జాతిని ఫైట్ వస్తుంది, ఆ ఫైట్ లో ఒక్క షాట్ లో కూడా ప్రభాస్ గారు నిజంగానే ఉన్నారంటే నాకు డౌట్ వస్తుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం
కుప్పలు కుప్పలుగా. నా క్వశ్చన్ ఏంటంటే, సరే నువ్వు అంత కష్టపడి బాడీ డబ్బులు, సీజీ, అంత పెద్ద సెటప్ పెట్టి ఆ జాతిని ఒకటి ఫైట్ చూసినావా, సినిమాకి ఏ రకంగా ఉపయోగం అది? పోనీ ₹1 కాపాడడానికి చేసినావు, ఆ ₹1 సినిమాలో ఏ రకంగా మళ్ళీ యూజ్ చేసినావు? నా బొచ్చు. వింటేజ్ ప్రభాస్ వస్తున్నాడు, కామెడీ బాగా చేయబోతున్నాడు, విల్ డెఫినెట్లీ లవ్ అన్నావు. దీంట్లో వింటేజ్ ప్రభాస్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టండి నాకు. కామెడీ చేస్తే వింటేజ్ అయిపోతుందా? అంటే లైక్ ఇన్ని రోజులు కామెడీ చేయలేదు కాబట్టి వింటేజ్ అయిపోయాడు ఆయన కామెడీ ఎప్పుడు చేసినా ప్రభాస్ బాగా చేస్తాడు. ఇది సినిమాలో కొద్ది గొప్ప నవ్వు వచ్చిందంటే ఆయనేరా. ఇంతమంది సత్యాన్ని వేస్ట్ చేసినావు. సత్యకి చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. సప్తగిరిని చూస్తుంటే ఏడు వచ్చింది. ఒక సర్టన్ పాయింట్ లో శవపేటికి అలా పడుకొని ఇలా ముక్కు రాసుకుంటూ ఆ దయ్యం దగ్గర పడుకుంటూ చూసినావా, అది మంచిగా అనిపించింది నాకు. అది ఒక్కటే బిట్రా. ఇద్దరు లెగుతారా గంతి పడుకొని మనం పడుకుంటారు. అది ఒక్కటి బిట్రా. అంత పెట్టుకొని ఏమి చేయలేదు. ఇప్పుడు వీటీవీ గణేష్ గారి గురించి నేను మాట్లాడిన, ఎంత మాట్లాడుకుని వీడు కావాలి పర్సనల్ హీట్ అనుకుంటారు, కానీ సీరియస్లీ ఈ సినిమాలో ఆయన ఏం చేశారు? ఇక్కడ అదే ప్రాబ్లం. ఇక్కడ బీట్ హీరోయిన్ కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, ఏ సీన్ అయినా కానీ ఎవరైనా ఏం చేస్తారు, ముందు ఆ క్యారెక్టర్స్ రాసుకొని దాని స్కిన్ కి ఎలా బిల్డ్ చేసుకోవాలి చూస్తారు. అట్లా కాదు. ఇప్పుడు నాకు ఆ పోలీస్ స్టేషన్ లో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, దానికి ఏం కావాలి, నాకు బాబాయ్ ఉన్నాడు, వీటీవీ గణేష్ గా ఉన్నారు, అంతే. ఆ చిన్న సీక్వెన్స్ అంతా, నథింగ్ ఎల్స్. ప్రభాస్ సీను ఎందుకు వచ్చిండు? ఆటో అనుకుంటే బస్ ఎక్కిండు. బస్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభాస్ కి దీన్ని కనెక్ట్ ఎట్లయిండు? క్యారెక్టర్ తో పాయింట్ ఏంటి? భజన చేయడానికి ఏనా పెట్టింది? రే ఆ హీరోయిన్ చూస్తుంటే నాకు ఈ హీరోయిన్ చిరాకులు వేస్తుందంటే దే ఆర్ బ్యూటిఫుల్, అందుకే పెట్టిర్రు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ట్రైడ్ అండ్ రిఫ్యూజ్ ప్రొడక్షన్స్ ఎవరు అంటున్నారు, అక్కడ రోజులు ఉంటున్నారు ఆ హవేలీలో. వీళ్ళు మాత్రం డిజైనర్ బట్టలు వేసుకుంటూ మంచిగా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నారు సినిమాలో. వాళ్ళతో పాయింట్ ఏంటంటే, అంటే నువ్వు నాకు కావాలని వీళ్ళు కొట్టుకుంటారట. హీరో అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తారు, ఎవరు, మన నిధి అగర్వాల్ ఫస్ట్ టైం చూస్తాడు. షీజ్ ఇన్ నన్ను గెటప్ చూసిన వెంటనే గుంట ఫ్లాట్. ఎంత వెస్టర్నైజ్డ్ ఉంటుందో తెలుసా ఆ సీక్వెన్స్ అంతా. హైదరాబాద్ ఎక్కడ ఉందో నాకు కనపడలేదు ఇప్పటివరకు. అది సెట్ అని అందరికి తెలుసు. హైదరాబాద్ ఎక్కడ ఉంది, ఆర్ఎఫ్సీలో నువ్వు వెతికితే దొరుకుతుంది. అమ్మాయిని చూసిండంట, ఫ్లాట్ అయిపోయిందట. చర్చికి పోయిండు. వీళ్ళ తాత కోసం తెచ్చుకున్న ₹5 లక్షలు అక్కడ ఎవరో చిన్న పాపకి హెల్త్ సరిగా లేదని చెప్పేసి దాంట్లో 3 లక్షలు ఇచ్చేసినవా? సరే నువ్వు దానకర్ణుడివి, నీకు దానాలు చేయాలి, నువ్వు మంచోడివి, ఓకే. బట్ పాయింట్ ఏంటి? దాని వల్ల ఏం జరిగింది? ఆయన ఎవరో డబ్బులు ఇచ్చేసిర్రు. ఆయన ఫోటో చూసినావా, ఆ ఫోటోకి జీసస్ కి ఫోటో పెట్టు. ఆ ఫోటోకి జీసస్ కి సంబంధం ఏంటి? అంటే ఆది పురుషు అట్లా అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. సీరియస్లీ డబ్బులు ఇచ్చినోడు దేవుడు అన్నట్టుగానా, లేదంటే ఈ ఫోటో చూసి జీసస్ నాకు ఏదో చెప్తుండని చెప్పేసి హీరోయిన్ లవ్ లో పడిందా? అక్కడ సాయం చేసిందని చెప్పేసి లవ్ లో పడిందా? దేవుడు నాతో ఏదో కనెక్షన్ పెట్టిన లవ్ లో పడిందా? అసలు సినిమాలో హీరోయిన్ లవ్ లో ఎలా పడిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. అది వీడు ఎలగలేదు అంటున్నాడు. థియేటర్ లో పడి నవ్వే ఆ సీక్వెన్స్ తెలుసా? అంటే ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్ పడి నవ్వే. ఆది పురుషులో జీసస్ గెటప్ ఉందని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఈ సెకండ్ హీరోయిన్ వచ్చింది, ఫైట్ చేసిండు హీరో, చూసేసి పడిపోయినట్టు. అంటే నాకు అర్థం కావట్లేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో ఆర్ఎల్స్ అసలు హీరోయిన్ ఎవరు, వాళ్ళ గురించి ఏమి తెలియకుండా చూసిన వెంటనే గుంట ఫ్లాట్ అన్నట్టుగా లవ్ లో పడిపోవడం అనేది ఎప్పటి నుంచి రాస్తారు? ఇంకా ఎన్ని రోజులు రాస్తారు దీన్నే? కొంచెం అన్నా మారరా? పోనీ. నా క్వశ్చన్ ఏంటంటే, నిధి అగర్వాల్ వల్ల ఆ లవ్ స్టోరీ వల్ల సినిమాలో ఏ రకంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఆర్ఎల్స్ ఏ రకమైన పాయింట్ ఉందా? ఏం చేశారు? ఫస్ట్ హాఫ్ లో ఇవన్నీ ఒక ఏదో కొండలు పెడతారు కనెక్షన్ లెక్క. నిధి అగర్వాల్ ఈయనిచ్చిన 3 లక్షలే వాళ్ళ తాత దొబ్బేసి దాని వల్ల హీరోయిన్ కేమ్ బ్యాక్ అగైన్ అని చెప్తారు. దాని సెకండ్ హాఫ్ ఏం చూపించను? దాని వల్ల పాయింట్ ఏంటి? ముగ్గురు హీరోయిన్లు కావాలి, ఆమె నేను ఇన్వాల్వ్ చేయాలి. ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి? ఇప్పుడు నాకు రియల్ రీజన్ ఏం లేదు. సో ఫస్ట్ ఇనిషియేట్ చేద్దాం చెక్ సీక్వెన్స్ అటుతో. తర్వాత రియల్ రీజన్కి ఏం చేద్దాం? తాత ఎదురికి ధనపేసి వచ్చాయి కాబట్టి మనీని కనెక్ట్ చేద్దాం. డన్, ఇంకా అయిపోయింది. ఆమె స్టోరీకి బైండెడ్, అంతే, ఇంకేం లేదు. అండ్ పోలీస్ ఏం చెప్పాడు? 10 నిమిషాల్లో నువ్వు స్టేషన్కి వచ్చి డబ్బులు ఇవ్వాలంటాడు, లేదని చంపేస్తానంటాడు. బెస్సీ ఏం చెప్పొద్ది? 10 నిమిషాల్లో నువ్వు స్టేషన్ దగ్గరికి వచ్చి లైక్ కంప్లైంట్ ఇవ్వబోతున్నావు, నా లోపు నువ్వు డబ్బులు ఇవ్వాలంటది. అంటే మన మైండ్ ఎట్లా వెళ్తుంది? ఓకే నవ్వు ఇప్పుడు స్టేషన్లో ఉంటుంది, సడన్ గా మాల్వేకో వచ్చింది ₹1 అని చెప్పొద్దు, దాంట్లో మనోడు 3 లక్షలు అడుగుతాడు. అట్లీస్ట్ సీన్ కంటిన్యూ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తావా? నో. ఆ పోలీస్ మళ్ళీ వస్తాడా? రాడు. ఎవడో వచ్చి బ్యాగ్ ఎత్తుకెళ్తాడు. ఎత్తుకెళ్ళి ఉట్టికి బ్యాగ్ ఏలాడిస్తాడ్రా, ₹1 బ్యాగ్ ఉట్టికి ఏలాడిస్తాడ్రా. ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు లేచేసి ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా జరుగుతుంది, దానికి అసలు పాయింటే లేదు. ₹1 తీసుకొచ్చినావు. ఆ టైంలో నిధి అగర్వాల్ బస్ లో ఫోన్ చేసి, నేను పోలీస్ స్టేషన్ పోతున్నా, కేసు వేస్తాను నీ మీద, నువ్వు ఇప్పుడు ఫోన్ రాకపోతే అని అంటది. అప్పుడే భైరవి వస్తుంది, ₹1 ఉంటుంది, మళ్ళీ అడగనబడుతుంది. వాడిని చూసి, అయ్యో నేను లవ్ చేసిన, నీ వాని గురించి నా ఫీలింగ్స్ ఏం చెప్పలేదు వాడు. దిగింది బస్సు.
ఈ బస్ ఏడ దిగినో, పోలీస్ స్టేషన్ ఏడుంది, ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీలు ఉన్నాయని చెప్పు, నాకు అయిపోయింది. ఎంత గ్రాంటెడ్ తీసుకోవాలంటే అంత గ్రాంటెడ్ తీసుకుంటారు. సినిమాలో మంచి కాన్సెప్ట్ ఉందిరా. కన్వీనియంట్ గా ఆమె చూసేంత వరకు మనోడు రిజెక్ట్ చేయడు ఆ హగ్ని. ఆమె చూసి పక్కకి వెళ్ళాక అంటే అంతసేపు ఆ మూమెంట్ ఎందుకని టైం చేస్తావు? సీన్ ముందుకు వెళ్ళటానికి వీళ్ళు చేసిన దారులు మామూలు కాదనమాట. లిటరల్లీ మహాసముద్రం పాయలకి ఇడిపోద్దు చూడు, ఆ లెక్కన ఎడగొట్టారు. మళ్ళీ కలపాలంటే కష్టం, కలపలా. ఇట్ వాస్ టూ బ్యాడ్. కామెడీ గురించి మాట్లాడదాంరా. సో నా కామెడీ ఎక్కడ వచ్చేసింది, అమ్మాయి లేదు ఆమె నన్ను ఇంకెవరిని పెళ్లి చేసుకోదు, ప్రేమించదు అన్న తర్వాత కామెడీ స్టార్ట్ అయింది. దీనికంటే ముందు నుంచి ఒకటి వస్తూ ఉంటుంది. దానంత దరిద్రపు కొట్టు కామెడీ లేదురా సినిమాలో. సినిమా మొత్తంలో కూడా కామెడీ కూడా ఎక్కడ వరకు ఉంటుంది తెలుసా నాకు. ప్రభాస్ గారు ఏదో చెప్తా ఉంటారు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎటకారం మాట్లాడి ఏదో నిజంగానే చెప్తున్నాడు అనుకోని సడన్ గా ఈ అమ్మ నేను ఇచ్చేస్తున్నా అది ఎటకారం కొడతాడు చూసినా, అప్పుడు నాకు వర్కౌట్ అయింది. అరే బాగుందిరా క్యారెక్టర్ అనిపిస్తుంది, అంతే తప్ప ఒక్క జోక్ అంటే ఒక్క జోకుల్లో ల్యాండ్ కాలేదు. ముఖ్యంగా సప్తగిరి చెప్పిన కదా, శవపేటికల కూర్చొని పడుకుని ఇట్లా తిరుగుతూ చూసిన అది ఒక్కటి తప్ప. చచ్చిపోలరా కామెడీ అయితే మాత్రం రోత. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సత్యాన్ని పెట్టుకొని నువ్వు సీరియస్ రోల్ పెట్టుకున్నావు. పోనీ సత్యతో సీరియస్ రోల్ ఏమైనా చేసినావా? చేయలేదు. ఆయనతో కామెడీ ఏమైనా చేసినావా? చేయలేదు. యూ గేవస్ భలే భలే మగాడివా, యూ గేవస్ మహానుభావుడు. ఏంది కామెడీ? సీరియస్లీ కామెడీ రాసిరా, మారుతి గారే తీసిరా ఈ సినిమా. టెక్నికల్ మిగతా సినిమా అట్లే అనిపిస్తుంది. కాన్సెప్ట్ హిప్నాటిజం మీద ఉందో అది మారుతి గారు తీయనట్టు అనిపిస్తుంట సినిమాలో. వేరే వాళ్ళు వచ్చేసి ఇట్లా కాదురా అయ్యాను కాన్సెప్ట్ తీసినావు, లేదంటే ప్రభాస్ గారికి ఇచ్చేసిరా క్రెడిట్, ఆ హిప్నటైజ్ కాన్సెప్ట్ అంతా ఆయన తీసిన అనుకుంటాను. కాన్సెప్ట్ కామెడీ, హారర్ కామెడీ అని కామెడీ మీకు వదిలేసిన డార్లింగ్, నువ్వు చేసుకో, నేను హిప్నటైజ్ నాకు ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, నేను చేసిన ఆయన చేసిన నేను అనుకుంటా. క్రెడిట్ ఇచ్చేనా ప్రభాస్కి? రోత కామెడీ బ్రో. సినిమాలో సెకండ్ హాఫ్ ఎంత సీరియస్గా వెళ్ళాలి. లిటరల్గా ఆ భవనం అంతా దయ్యం కంట్రోల్లో ఉంది. నువ్వు పడుకున్నా, నిద్రలున్నా, నీ కలలో మేల్కున్నా, నీ బాత్రూమ్ ఉన్నా, నువ్వు డూడు చేస్తున్నావు, పీపీ చేస్తున్నావు, అన్ని కనబడతాయి ఆ దయ్యానికి. వీళ్ళు నీట్గా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? కాదు, ఇప్పుడు తాత ఎమ్మడబడుతున్నప్పుడు భైరవి వీళ్ళందరూ పారిపోయారు, ఆమెను ఎందుకు సపరేట్గా వదిలేశారు? సరే వదిలేసిన తర్వాత ఆమె తడిచి ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా లేదురా. ఆ సీన్ ఉందిరా, ఆ సీక్వెన్స్ ఉంది, ఆ వాటర్ లో ఏదో సీక్వెన్స్ ఉంటదిరా, అక్కడ దయ్యం భయపెట్టింది, వాటిని కట్ చేసి చెప్పలే బస్ అని బ్లాక్ కట్టు ఇదే నడుస్తుంది పక్క. నేను అదంతా పట్టించుకుని నేను రేపు ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ అవుతాను. అది నేను ఐ డోంట్ నీడ్ టు కేర్ మ్యాన్. నేను టికెట్ కొన్నప్పుడు నాకు ఆ సీక్వెన్స్ లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? యాడ్ చేశారు బ్రో చూడంటే ఎట్లా అవుతుంది అది నాకు? అక్కడ ఏం జరిగిందో కనబడకుండా అమ్మాయి సడన్ గా అంత తడిచిపోయి ఎందుకు కనబడుతుంది? ఆర్ఎల్స్ ఏం జరిగింది ఏమీ లేకుండా వీళ్ళు బెడ్ మీద కూర్చొని రొమాన్స్లు ఎందుకు చేస్తున్నారు రాడా? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. సింపుల్. నేను ఏ జానరా మీద నేను గట్టిగా స్టిక్ గాను. స్టిక్ అయితే జనాలు దొరికేస్తాను. నేను ఒక హారర్ సీన్ పెట్టినా నెక్స్ట్ సీన్ వద్దొద్దు, అయ్యో హారర్ సీన్ అయిపోయింది, నెక్స్ట్ వెంటనే కామెడీ రావాలి, కామెడీ పెడతాను. నెక్స్ట్ సీన్ వెంటనే రొమాన్స్ రావాలి, హారర్ కామెడీ రొమాన్స్ దేనిపై పెట్టాను. సరే, నాకు రాజసాబ్ మీద స్టార్టింగ్ నుంచే నమ్మకం లేదు. నాకు తేడా కొడుతుంది ఈ సినిమా. హారర్ కామెడీ అంటారు, వింటేజ్ ప్రభాస్ అంటారు, మన దగ్గర చేసేది ఏమీ లేకున్నప్పుడు ఇట్లాంటి పదాలు వాడతారు అనుకునేటువంటి నేను. అప్పుడు వచ్చింది ఒక పోస్టర్, దట్ ఈస్ ఓల్డ్ ప్రభాస్. నేను చూసి షాక్ అయినా, ఏదో చేస్తున్నారా ఇది అనుకున్నా. నువ్వు ట్రైలర్లో అది పెట్టినావు, టీజర్లో అది పెట్టినావు, ట్రైలర్ 2లో అది పెట్టినావు, ఇన్ని చూపించినావు, ఇదేదో చేస్తున్నావు. ఏంద్రా నీ బాధ అన్నావు, పుట్టలు ఏళ్ళు పెడితే కుట్టన్నానికి మనిషి నా రాక్షసు ఇన్ని ఇంత పెద్ద వేసినావు. 40 మందో ఎంతో మందిని టోటల్గా అటు ఇటు తిప్పి చెప్పించేసినావు. క్లైమాక్స్ లో దాన్ని కట్ చేసినావు ఏంటి తాత? అంకుల్ ఏమైంది అంకుల్? దాన్ని ఎందుకు కట్ చేసిన లాస్ట్ లో? అంటే ఇప్పుడు హైలైట్ ఏంటంటే 3 hours 15 minutes సినిమా వచ్చింది కాబట్టి దాంట్లోకి కొంచెం కట్ చేసేయాలి, అన్నెసెసరీ కట్ చేయాలి. అన్నెసెసరీ కట్ చేసే దాంట్లో ఈ ఓల్డ్ లుక్ అనేది పోయిందంట సినిమాలో. అదొకటి అన్నెసెసరీ దొరికిందా? ఒక్క నిమిషం లెట్ మీ చేసి రెబల్ సాబ్, సహనా మధ్యలో ఏంది జాతిన్ సాంగ్ ఉంటుంది అదొకటి, మధ్యలో నచ్చే వీటన్నిటి మధ్యలో రోత కామెడీ, హీరోయిన్ల మధ్యలో రొమాంటిక్ సీన్స్, కామెడీ రాకుండా ఇది పడతా ఉంటది. ఇన్ని వాటిలలో నీకు అదొకటే వదిలేయాలనిపించిందా? ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. మా అన్నాన్ని దాన్ని చూసుకొని ఎంతమంది పోయారు తెలుసు థియేటర్కి, అది ఉందని చెప్పేసి పోవడానికి. ఎందుకంటే ప్రభాస్ ని కొత్తగా చూపిస్తున్నావు. నేను అందుకే పోయినా, ఇంకేమీ లేదు. అరే ప్రభాస్ నీలో చూపిస్తున్నాడు ఏదో, లైక్ అదొకటే సీక్వెన్స్ ఉన్నా పర్లేదు, నువ్వు తీసేసినావు, నైస్, వెరీ ఇక్కడ చెప్తున్నాగా బ్రో. మారుతి గారు చేసిరా సినిమా మొత్తం, మారుతి గారు చేసిర్రా. ఆ 40 to 50 minutes లాస్ట్ లేదని చూసినా అది ప్రభాస్ చేసాడు. నేను ఇచ్చేస్తా క్రెడిట్. ఒక షార్ట్ ఉంటుంది బ్రో లిటరల్ గా, లైక్ అక్కడ మోసలు వేసిన తర్వాత ప్రభాస్ విల్ ఫీల్ లైక్ ఇట్లా అంటాడు ఒక షార్ట్. అది మస్తు కేక్ అనిపించింది అది అట్లాంటి షార్ట్. దాంతో కంపారిజన్స్ మిగతా సినిమాతో ఓకే. ఇక్కడ గేట్ ఉండాలి కదా, ఇక్కడ తలుపు ఉండాలి కదా, ఇక్కడ అది నిధి ఉండాలి కదా అంటే తాతకి నచ్చినప్పుడు ఓపెన్ చేస్తుంటాడు అంతవరకు అక్కడే. తర్వాత మళ్ళీ ప్రతిసారి నిదే ఉంటుంది, ప్రతిసారి ఆ గదే ఉంటుంది.
నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా చక్కగా ఫోన్లు వాడుతున్నారు, వాయిస్ కాల్ వీడియో కాల్ చేసుకుంటున్నారు, ఇంటర్నెట్ బాగా పనిచేస్తుంది, ఆ ఫారెస్ట్ లో నెట్వర్క్ వస్తుందంట, హ్యాపీ వచ్చింది. అట్లాంటప్పుడు పోలీసు వాళ్ళకో మిలిటరీకో ఇంత స్టోరీ చెప్పిండంట సముద్రకని. తర్వాత ప్రభాస్ గారు ఫోన్ చేసి లేదు మా తాత ఇంకా చావు బతుకులో ఉన్నాడు, మా నాన్నమ్మ తీసుకొని రా అంటే ఆల్రెడీ నేను ఇంత చెప్పిన కదా, మళ్ళీ చావు బతుకులు అంటాడు ఏంది, కేడ రాలేదా? ఏదో డౌట్ కొడుతుంది. చెడ్డోడని తెలిసిన తర్వాత కూడా తాత కోసం నాన్నమ్మని తీసుకురమ్మంటాడు ఏందని డౌట్ రాలేదా నీకు? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంత పిశాచాలు లైక్ అంత చేశాడు అని చెప్పి చెప్పావు కదా, పిచ్చి 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 నడుస్తుంది. ఇప్పుడు తాత బొమ్మని రాణిని ఎగరేసి కొట్టినప్పుడు అంటే లైక్ ఏంటి, తాతకు ఒక వెజల్ అవసరంలా, అయితే దయ్యంగా కొట్టచ్చు. బట్ క్లైమాక్స్లో ఎక్కడా కూడా నీకు లాస్ట్ ఆ జైంట్ సీక్వెన్స్ మినహాయించి మనం టచ్ కూడా చేయడు, అవసరం లేదు, ఎందుకంటే మైండ్ గేమ్ ఆడింది కాబట్టి. అది ఓకే. కానీ నాకు ఆ మైండ్ గేమ్ సీక్వెన్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ హాస్పిటల్ సూపర్. అది వేరే వాటర్ గారిని కళ్ళల్లో నుంచి. నాకు అరే చాలా రోజుల తర్వాత ఐ ఫెల్ట్ అరే ప్రభాస్ నిన్ను ఇట్లా ట్రై చేసాం మనకి అంటే తెలుస్తున్నాయి బ్రో. ఇంకా నీకు చాలా ఇప్పుడు బాహుబలి లాగా మళ్ళీ ప్రభాస్ గారు మళ్ళీ అలా కనబడరు, ఆరెంజ్ పర్ఫార్మెన్స్ ఆరెంజ్ లుక్స్ ఇవి మనకు కనబడవు, నాకు అర్థమైపోయింది. బట్ బాహుబలి తర్వాత మనం ఏవేవైతే లోట్లు కనబడుతున్నాయో దీంట్లో చాలా వరకు ఆ ఒక్క పర్టికులర్ ఒకటే సీన్, మళ్ళీ చెప్పట్లేదు సినిమా మొత్తం కాదులే, అనే ఎనర్జీ బాగా కనబడుతుంది. హీస్ ట్రయింగ్, చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, ఎక్స్ప్రెసివ్ ఉన్నారు, ఊగుతున్నారు, జోకులు ఇద్దాం ట్రై చేస్తున్నారు, అంత ఓకే. నాకు వర్కౌట్ కావట్లేదు వేరే విషయం. బట్ ఆ హాస్పిటల్ సీన్ లో కాలం మీద పడిపోయి నువ్వు ఒకదాని ఉన్నావే అనేసరికి నాకు అరే మా బాగా చేసిండ్రా అనిపించింది. ఆ సీన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే సీన్ ఖచ్చితంగా మారుతూ ఏనట్టే అనిపిస్తుందిరా. సినిమా మొత్తం చూడు, ఆ సీక్వెన్స్ చూడరా ఎట్లుంటదంటే అంటే 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 ఫట్ 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 కట్ అయితే ఇక్కడ నువ్వు కోటలో ఉండే షాట్, ఇక్కడ హాస్పిటల్ ఉండే షాట్, ఫాట్ 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 అంటే లైక్ ఇంత ఎడిటింగ్ ప్రోగ్రెస్ పెట్టుకొని సినిమా అంతా ఏం చేసినా నాన్న నువ్వు సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా, చేతుల దాకా వచ్చిన డబ్బు సాడగొట్టేసావు. ఇంకా అక్కడ కనపడుతుంది అంటే తాత ఆల్మైటీ అంత పవర్ఫుల్ అని చూపిస్తూ ఉంటావు, నేనేం చేయలేనని అనుకుంటావు, కానీ మా నాయనమ్మ నేను కాపాడతా, ఎలా కాపాడాలి అన్నీ ఆలోచిస్తాడు. కానీ నేను దీంట్లో నాకు ఆఫ్ అంటే చెప్పనా, తాత సీజీ ఇర్రిటేటింగ్ సీజీ, అది ఆ గ్లో సీజీ. నాకు ఆ గ్లో సీజీ కాదురా, నాకు అది కాదు, అక్కడ మంట కాగడం మంట ఉంటుంది ఆడ. అది అంటుంటది, నాకు ఫోకస్ అంతా దానికి పోతుంది. ఒరే అంత బాగుందిరా సీను, నువ్వు ఆ ఫోకస్ ఆ కాగడ ఎవడరా కనీసం పక్క పాడే, లేదంటే అది కాగడ లేనట్టు ఆర్ఎల్స్ ఏదో చూపెట్టు. ఇప్పుడు లెస్ చేస్తే ఆ సీక్వెన్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటదంటే అక్కడ నిజంగానే ఊహించుకుంటున్నాడా, హిప్నోటైజ్ అవుతున్నాడా, రియల్ గా జరుగుతుందా నీకు అర్థం కాదు లేశ్వర్. అంటే ఆ మంట పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అది, నేను అందుకనే వదిలేసాను యాక్చువల్. అక్కడ అంటే మంట కనపడాలి, మంట ఓకే, కాకపోతే రియలిస్టిక్ గా పెట్టు. 450 కోట్లు పెట్టి రియలిస్టిక్ అంటే హాస్పిటల్ ఎక్విప్మెంట్ అంటే వీడు సీజీ చేసేదో రియలిస్టిక్ గా చేయమంటే ఇంకో 2 కోట్లు పెట్టి ఏమైంది, 450 కోట్లు ఇంకో 2 కోట్లు పెడితే ఏమైంది, దానిలో వెళ్ళిపోయింది. మంట మంచిగా పెట్టాల్సింది, అంత కాస్ట్ అవ్వదు. సింపుల్ బ్రో, మెయిన్ సీక్వెన్స్ బ్రో, అది చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్. సింపుల్ కాళ్ళు మీద పడిపోయి ఇట్లా ఊపిన తర్వాత లేక మంట ఆగిపోయింది, ఆ షాట్ ఉంటది, నువ్వు లేవు నానమ్మ అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోయి ఉంటాడు, కట్ చేస్తే ఆడ డబ్బుల మీద తలబెట్టి ఏడుస్తున్నట్టు ఉంటది. నాకు పిచ్చి పిచ్చి నచ్చింది ఆ ఎలిమెంట్. ఇది చూపెట్టకుండా అడ్డమైన సొల్లంతా వేసినావా నాకు 2.5 గంటలు. ఈ సీక్వెన్స్ అప్పుడు ఆ మహల్లో ఉన్న వాళ్ళందరూ గేట్ బయట ఉంటారు, వాడి పేరేంట్రా, బైరాగి ఆడేవాడరా. మనకి ఆ సీజీ అది పెట్టడం ఎందుకురా, ప్రాస్థెటిక్ వాడలేరా. ఫేస్ సీజీ ఓకే, నేను ఫైన్ ఏదో చేసావు ఫైన్. బైరాగి పొగలోంచి వస్తాడు చూడు, ఎంత ఘోరంగా ఉందో తెలుసా ఆ సీక్వెన్స్, ఆ పొగలోంచి వచ్చేది ఎంత ఆఫ్ ఉందో తెలుసా. పొగలోంచి వచ్చే కదా నాకు పొగనే కనబడదు, ఇంకేం కావాలి, అక్కడక్కడ కొంచెం ఫేస్ కనబడదు, అక్కడక్కడ కనబడతాడు. నీటి ఒపాసిటీ తగ్గించి వాడిని ఎత్తుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు. బైరాగి టీచరు, బైరాగి చెప్తాడు చక్రాలు ఓపెన్ అవుతున్నాయి, ఇక ఏం లేదు మనం ఏం చేయలేమని అంటే తాత ఐడియా అవుతాడు, నువ్వు నాలో దూరం వాడిని చంపానంటాడు. సరే గురువు నుంచి చేసిడా. ఇప్పుడు తాతలోకి దూరాక నెక్స్ట్ సీన్ ఎట్లుండాలి, జైంట్ అయిపోవాలి సీక్వెన్స్. అట్లా కాదు, మళ్ళీ నువ్వు కట్టకొచ్చే తాతగా మళ్ళీ జ్యూస్ అయిపోతుంది, తాత బాధలు చెప్పుకుంటాడు మనోడితో, దాని ముందే దూరేది బైరాగి. నాకు అది ఆ సీక్వెన్స్ అంతా కూడా చాలా అనిపించింది. ఇది లైక్ నువ్వు చక్రాలు ఓపెన్ చేయాలి, ఫస్ట్ నువ్వు ఎమోషన్స్ కనెక్ట్ కావాలి, భావోద్వేగాలు అనేది అన్నాడు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అంటే నాకు ఉన్నది ఒక ప్రేమ తప్ప నీ మీద నాకు ఇంకేం లేదు కాబట్టి అని చెప్పిన తర్వాత గంగాదేవి తర్వాత అక్కడ నుంచి నాకు నచ్చిన విషయం ఏంటంటే నాన్నమ్మ క్యారెక్టర్ ని చాలా బాగా వాడుకున్నారు. ఆమె టెక్నికలీ సినిమాలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, తాత, నాయనమ్మ, ప్రభాస్, ఇంకెవ్వరు లేరురా. మేబీ బొమ్మని రాని, ఎందుకంటే రీజన్ చెప్పాలి కాబట్టి 4 క్యారెక్టర్లు. నువ్వు
ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్షన్ కి ఏంటి హీరోయిన్స్ అందరూ హాలిడేకి వచ్చినట్టు వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలవిక ఇరుక్కుపోయింది, ఏదో ఇచ్చింది. నిధి అగర్వాల్ అంట లైవ్ లొకేషన్ చూసుకొని ఈమె సప్తగిరి వచ్చేసినట. అరే వాట్సాప్ లైవ్ లొకేషన్ ఎట్లానే ఉంటదరా, నాకు అర్థం కావట్లేదు. పోనీ నిధి అగర్వాల్ వచ్చింది, ఎట్లా అట్లా వచ్చింది, చీటింగ్ కేసు అనుకుంటే ఇటు అనుకుంటే వచ్చేసింది. వచ్చిన తర్వాత పాయింట్ ఏంటి, నువ్వు ఉండి నిధి అగర్వాల్ వస్తుంది, బొమ్మని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత హిప్నోటిజం సీన్ చాలా చాలా బాగుంది. అంటే ఆబ్వియస్లీ గెట్ అవుట్ కార్ కప్పు తీసుకొచ్చి తిప్పు అదంతా గెట్ అవుట్ కొట్టిండు, బట్ స్టిల్ బాగుంది. తర్వాత కార్ తీసుకొచ్చిన తర్వాత అది మస్త్ అనిపించింది. అంటే నువ్వు హిప్నోటిస్ట్ దానికి వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ తెలుసా, వచ్చేటప్పుడు మనోరాలతో ఒక ఫోన్ కాల్, అది ఎంత ఇంపార్టెంట్ తెలుసా. అవును, బాగా కార్ సీక్వెన్స్ ల్యాండ్ కావడానికి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లేజ్ చేస్తే నువ్వు వచ్చినప్పటి నుంచే హిప్నటైజ్ అయ్యి వచ్చినావా, లేదు వీడికి వచ్చిన తర్వాత హిప్నటైజ్ అవుతున్నావా? కార్లో ఆల్రెడీ మనవరాలు ఉందా నువ్వు స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచే, లేదంటే నువ్వు ఆ ముందని నువ్వు మర్చిపోయి నువ్వు ఇప్పుడు హిప్నటైజ్ అయ్యి మాట్లాడుతున్నావా, లేదంటే నిజంగానే లేదు ఇప్పుడు నువ్వు కొత్తగా ఉందని ఊహించుకుంటున్నావా? అర్థం కాలే. అండ్ దాన్ని ఎడిట్ చేసిన మసాలా బోమని రాణి గారు పర్ఫార్మెన్స్ ఎందుకని తీసుకున్నానికి పర్ఫెక్ట్ చేస్తాడు, అన్ని చేస్తాడు, ఇట్లా అంటాడు, క్రాప్ అంటాడు. అది నాకు మస్తు వెళ్ళింది. అరే నీ అమ్మ ఇట్లా పడాలి, ఇది నువ్వు మంచి పర్ఫార్మెన్స్ పెట్టుకుంటే ఇట్లా రావాలి. ఆ సీన్ మస్తు ఉంటది, తెలుసు అదంతా ప్రమాదం తెలిసిన తర్వాత కూడా మనవరాలు పడిపోతుంది, పడిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోతాడు. దట్ వాస్ రియలీ వెల్ డన్, మంచిగా అనిపించింది. చక్రాలు సహస్ర చక్రాలు అంతా కొంచెం అది అవుట్ ఆఫ్ ద ప్లేస్ వచ్చింది, లిటరల్ చెప్తాను, అవుట్ ఆఫ్ ద ప్లేస్. అదే కదా చెప్పేది, దట్ ఈస్ ద మిక్సీ అండ్ రసం దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అది ఏమీ లేదు బ్రో. తమన్ చాలా ట్రై చేసిండ్రు సినిమాలో, బట్ అంటే తమన్ కూడా రాక్షసన్ కొట్టేసింది నాకు, కొట్టేసింది రాక్షసన్. ప్రీ క్లైమాక్స్ ఒక లాస్ట్ చంక్ ఏదో కొడుతున్నాడు, చెవులు దొబ్బేసినాయి అప్పటికే. కాదు బ్రో, సినిమా అంతా ఒక వాల్యూమ్ నడుస్తుంటే లాస్ట్ 40 minutes వాల్యూమ్ ఎందుకు పెంచినావు తమనన్నాను? పిచ్చిలేస్తుందా నాకు నీకు ఎందరికైనా? అక్కడ జరిగే సీన్స్ కి అక్కడ మ్యూజిక్ చాలా బాగా పడుతుంది, ఏదో కొడుతున్నావు, బొక్క కూడా అర్థమైతలేదు నాకు, ఏం అర్థమైతలేదు. గీకీసని వస్తుంది. సినిమా చూసిన 1.5 గంట తర్వాత ఇంటికి వచ్చి కామ్గా ఖాళీగా కూర్చున్న తర్వాత కూడా చెవత కీసని ఎందుకు వస్తుంది సౌండ్. బట్ స్టిల్ తమన్నా చాలా ట్రై చేసింది సినిమాకి, మ్యూజిక్ బాగా చేసింది. ఆయన డెడ్ డ్యూటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, మా కాంటెంట్ నచ్చితే మాత్రం మా బాధ అర్థం చేసుకోండి, మమ్మల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, సపోర్ట్ చేయండి ఫస్ట్. అది చేస్తాం, ఇంకా చాలా వస్తాయి. లెట్స్ క్రాస్ 100K.